ఒక నార్మల్ స్త్రీని అశ్వత్థామ తన ప్రాణాలను కూడా లెక్క చేయకుండా కాపాడాల్సినంత అవసరం ఏంటి? చాలా ఉన్నాయి, ఇంకా దాచాం, కుప్పలు కుప్పలుగా ఉన్నాయి సినిమాలు. మీకు సింపుల్ అండ్ క్లియర్ గా చెప్పాలంటే కల్కి 2898 AD మూవీ అంతా దీపికా గారి చుట్టూనే తిరుగుతుంది. ఇక్కడ దీపికా గారు మెయిన్ కాదు, ఆమె కడుపులో ఉన్న 150 days చైల్డ్ ఇక్కడ మెయిన్ అనమాట. అశ్వత్థామ తన ప్రాణాలకు చేతం లెక్క చేయకుండా ఆమెను కాపాడాల్సిన అవసరం ఏంటంటే ఆ చైల్డ్ మాత్రమే. ఇంతలా చెప్తున్నావు, అసలు ఆ బిడ్డ ఎవరు అని మీరు అడిగితే మీకు ఒక చిన్న స్టోరీ నేను ఖచ్చితంగా చెప్పాలి. మీరు ఆ స్టోరీని మీరు ఖచ్చితంగా వినాలి, ఎందుకంటే ఈ మూవీ అర్థం అవ్వాలంటే. ది కర్స్ ఆఫ్ అశ్వత్థామ. అశ్వత్థామ కురుక్షేత్రం జరిగేటప్పుడు తమ తండ్రి అయిన ద్రోణాచార్యుని అయితే పాండవులు చంపేస్తారు. సో దానికి ప్రతీకారంగా మన అశ్వత్థామ ఏం చేస్తాడంటే పాండవులు అనుకొని నిద్రపోతున్న పాండవుల యొక్క కొడుకులను అయితే పొరపాటున చంపేస్తాడు. సో దాన్ని చూసిన మన కృష్ణుడు ఏం చేస్తాడంటే అశ్వత్థాముడికి ఇమ్మోర్టాలిటీని ప్రసాదించి నువ్వు 3000 సంవత్సరాల వరకు ఈ భూమి చుట్టూ తిరుగుతూ నీకు అయిన గాయాలు కూడా మానకుండా బాధను అనుభవిస్తామని చెప్పి శాపం అయితే ఇస్తాడు. రైజ్ ఆఫ్ కల్కి. ఫ్యూచర్ లో కలియుగం అధిపతి అయిన కలి యొక్క అన్యాయాలను, ఆ యొక్క చీకటి యుగాలను అంతం చేయడానికి మన విష్ణువు యొక్క చిట్ట చివరి 10వ అవతారమైన కల్కి అయితే అవతరిస్తాడు ఆ యొక్క అన్యాయాలను ఎదుర్కోవడానికి. సో ఇప్పుడు కల్కికి అశ్వత్థాముడికి కనెక్షన్ ఏంటంటే, ఎస్ మీరు కరెక్ట్ గానే గెస్ట్ చేస్తున్నారు, మన కల్కిని మోస్తున్న ఆ తల్లెమని దీపిక గారు. కల్కి అవతారం గురించి అశ్వత్థామకు ముందే తెలుసు, ఎందుకంటే హీఈస్ ఇమ్మోర్టల్ కాబట్టి. నా వల్ల ఒకసారి తప్పు జరిగింది, మళ్ళీ కర్మ ఫలితంగా కల్కిని కాపాడి నా తప్పును కొంతవరకైనా సరిదిద్దుకోవచ్చని భావించి మన కల్కిని అయితే తన ప్రాణాల చేతం అయితే తెగించి కాపాడుతాడు మన అశ్వత్థామ. సో ఈ విధంగా మన కల్కి అండ్ అశ్వత్థామ అయితే ఫ్యూచర్ లో కలుసుకుంటారు. ఇందాక చెప్పినట్టు పాండవుల కుమారులను చంపిన అశ్వత్థామ గిల్ట్ ఫీల్ అవడం మీరు ఇక్కడ సీన్ లో అయితే చూడొచ్చు. ఇక్కడ నాగేశ్వరిని మనకు ప్రతి దాన్ని క్లియర్ గా అయితే ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. ఇక్కడ మనకు క్లియర్ గా అర్థమైంది ఏంటంటే ప్రభాస్ అయితే కల్కి కాదు. మరి భైరవ క్యారెక్టర్ ప్రయారిటీ ఏంటి మూవీలో? ఫస్ట్ అసలు చంబాలను ఈ టీజర్ లో చాలా అందంగా అండ్ డీటెయిలింగ్ అయితే చూపించారు. స్టార్టింగ్ లోనే ఈ భూమి మీద మొదటి నగరం, ఈ వరల్డ్ లో చివరి నగరం కాశీ అని అంటారు. దీనికి సింబాలిక్ మీనింగ్ ఏంటంటే అంతం ఆరంభం రెండు కాశీలోనే జరుగుతాయని. శివుడు కాశీని అయితే కనిపెడతాడు, ఇది ఆరంభం. ఎవరన్నా చనిపోయిన తర్వాత మనం ఆ అస్థికను గంగలో అయితే కలుపుతాం, ఇది అంతం. ఐ థింక్ యూ గోట్ మై పాయింట్. ఇక్కడ వీళ్ళందరూ ఈ వెహికల్ లో ఏదో ప్రాంతం నుంచి చంబాలకైతే వలస వస్తుంటారు. అందుకనే నేను బుజ్జి అండ్ భైరవ సిరీస్ లో అయితే చెప్పాను ఎందుకని వీళ్ళందరూ ఇలా కలిసి ఉంటున్నారు, అసలు వలసలకు కారణం ఏంటని. ఆ సిరీస్ బ్రేక్ డౌన్ లో అయితే నేను క్లియర్ గా అయితే చెప్పాను. వీళ్ళందరూ ఇక్కడ ఒకటే దగ్గర కలవడానికి కారణం ఏంటంటే ఇన్వెస్ట్. వీడియో అయిపోయిన తర్వాత ఆ సిరీస్ ని ఒకసారి చూస్తే మీకు డౌట్స్ అని క్లారిటీ అయితే అయిపోతాయి, ఎందుకంటే నేను చెప్పబోయే డీటెయిల్స్ అని ఆ సిరీస్ కూడా కనెక్ట్ అయితే ఉంటాయి. వాళ్ళు నీళ్ళను కూడా చూసుండ్రు, అంతటి దారుణమైన పరిస్థితులు అయితే ఉంటారు. అని ఈ మాటలనేటివి భూమిని మొత్తం పీల్ చేస్తే అన్ని అక్కడే కాంప్లెక్స్ చేస్తున్న దారుణాలకు ఒక రిఫరెన్స్ లాంటివి. ఇక్కడ రాజేంద్ర ప్రసాద్ గారి క్యారెక్టర్ సర్ప్రైజ్ అని చెప్పాలి. చాలా మంది బిగ్ స్టార్స్ అయితే ఈ మూవీలో ఉన్నారు, అందుకే ఫస్ట్ లో నేను అలా అయితే పెట్టాను. అదే చేత్తో మన చిరంజీవి గారిని కూడా తెచ్చేస్తే బాగుంటది. అసలు ఈ క్రియేచర్ ని చూసినప్పుడు అయితే మైండ్ పోయింది. ఇప్పటి వరకు ఇలాంటి దాన్ని నేను ఏ హాలీవుడ్ మూవీలో కూడా చూడలేదు. రియల్లీ నాగేశ్వర గారు ఎంత రూటెడ్ గా ఈ మూవీ కోసం వర్క్ చేశారనేది ఇక్కడే మనకు అర్థమవుతుంది. నాకు తెలిసి ఆ క్రియేచర్ తప్పు చేసిన వాళ్ళను కాంప్లెక్స్ యొక్క జస్టిస్ హౌస్ అయితే తీసుకొని ఒక వారధి లాంటిదని చెప్పొచ్చు. మేబీ ఈ కాంప్లెక్స్ వాళ్ళు ఎప్పుడైనా యుద్ధాల సమయంలో కూడా దీన్ని యూజ్ చేసే అవకాశం కూడా ఉంది. కల్కి ది పవర్ ఆఫ్ విష్ణు మళ్ళీ 6000 years తర్వాత మళ్ళీ వచ్చిందని అయితే చెప్తాడు. సో నేను ఫస్ట్ చెప్పినట్టుగానే కల్కిని కాపాడడానికి మన అశ్వత్థామ చేసే యాక్ట్స్ ను ఈ సీన్ లో అయితే చూపిస్తారు. మనం స్టార్టింగ్ లో చెప్పినట్టు అక్కడ వలస వస్తున్న వెహికల్ అయితే మళ్ళీ ఇక్కడ సీన్ లో అయితే చూడొచ్చు. మేబీ ఏదైనా ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఉండొచ్చు టు హెల్ప్ టు సేవ్. తర్వాత మన భైరవ ఎంట్రీ అయితే ఉంటుంది. మనకు ఆల్రెడీ బుజ్జి అండ్ భైరవలో భైరవ క్యారెక్టర్ ఎలా ఉంటుందో చూపించారు. సేమ్ ఇందులో కూడా ఫన్నీగా కేర్లెస్ గా అయితే ఉంటాడు, బట్ ఇంటెన్షన్ మాత్రం సీరియస్ గా పిక్చర్ పర్ఫెక్ట్ అని చెప్పాలి. ఇప్పటి వరకు మనకు కాంప్లెక్స్ బయట ఎలా ఉంటుందో చూపించారు, ఇక్కడ కాంప్లెక్స్ లోపల ఎలా ఉంటుందనేది మనకు క్లియర్ గా అయితే చూపించారు. అసలు కాంప్లెక్స్ బయట ఉండేదానికి లోపల ఉండేదానికి నక్కుకు నాగలోకానికి ఉన్న తేడా అయితే ఉంది. రియల్లీ లోపల మొత్తం ఒక స్వర్గానికి ఏమాత్రం తక్కువ లేకుండా అయితే ఉంటుంది. అన్ని ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి, ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా హ్యాపీగా అయితే అక్కడ జీవిస్తూ ఉంటారు. సో అందుకనే మన భైరవ అయితే బుజ్జి అండ్ భైరవ సిరీస్ లో ఎప్పుడు పట్టిన $1 million కొట్టి కాంప్లెక్స్ కి వెళ్ళాలని అయితే అనుకుంటాడు. ఈ 1 million units నే పర్టికులర్ గా చెప్పడానికి కారణం ఏంటంటే మన కాంప్లెక్స్ లోకి ఎంట్రీ అవ్వాలంటే $1 million కంపల్సరీ అనమాట. అందుకనే ఈ ట్రైలర్ లో కూడా ఆ వ్యక్తి అయితే ఈ మాట అంటాడు, 1 million units ఉన్నాయని దగ్గర ఇక్కడ ఈ ట్రైలర్ లో కూడా భైరవ యొక్క క్యారెక్టర్ ని ఎస్టాబ్లిష్ చేస్తూ కొన్ని కపుల్ ఆఫ్ షార్ట్స్ అయితే ఉన్నాయి. మన భైరవ ఏంటంటే ఎప్పుడు తన గురించి ఆలోచిస్తూ ఉంటాడు, ఓన్లీ యూనిట్స్ కోసం మాత్రమే పనిచేస్తాడు మన భైరవ. దిశ గారు అయితే భైరవ గారి క్రష్, మేబీ భైరవనే ఆమె క్రష్ అనాలము. అండ్ షీఈ్ లుకింగ్ గార్జియస్ గా. ఆ నెక్స్ట్ సీన్ లో మనకు 5-star బౌంటీగా 1 million units వర్త్ దీపికా గారిని అయితే మనకు బౌంటీగా అయితే అనౌన్స్మెంట్ ఇస్తారు. అక్కడ మనం దీపికా గారికి సంబంధించిన అన్ని డీటెయిల్స్ అయితే చూడొచ్చు. అండ్ కిందనే యొక్క పారాగ్రాఫ్ లో గమనించినట్టయితే మన దీపికా గారు 2886 నుంచి దొంగగా అయితే పరిగణించబడుతున్నారు. అండ్ ఆమె
ఆమె ప్రెసెంట్ అయితే 150 డేస్ ప్రెగ్నెన్సీ అయితే ఉంది. సో అందుకనే నేను స్టార్టింగ్ లో ఆ 150 డేస్ జైల్లో ఇక్కడ మెయిన్ అయితే చెప్పాను. తర్వాత ఆ యొక్క బౌంటీని పట్టుకొని అయితే మన భైరవ మన బుజ్జి వెహికల్ ని వేసుకొని అయితే వెళ్తాడు. సేమ్ ఇదే సీన్ మనం బుజ్జి యొక్క ఇంట్రడక్షన్ వీడియోలో కూడా చూసాము. బుజ్జి యొక్క ఇంట్రడక్షన్ వీడియోలో ఈ కుర్రని చూస్తాం కదా, వాళ్ళ యొక్క ఊర్లో మన భైరవ అయితే హీరో లాగా అయితే చూస్తుంటారు. ఆ యొక్క ప్రాంతాల్లో ఫేమస్ అనమాట. మన భైరవ అయితే దీపిక గారిని చూసి హాయ్ చెప్పినప్పుడు అశ్వత్థామ గారు తన లాగైతే అవతల పడేస్తాడు. సో ఆ ఫోర్స్ కి మన భైరవ ఇలా ఈ పొజిషన్ లో వెళ్తారు కదా, సేమ్ ఇదే షాట్ మనం కల్కి యొక్క ఫస్ట్ టీజర్ లో కూడా మనం అయితే చూడొచ్చు. అండ్ ఆ నెక్స్ట్ షాట్ లో మనం భైరవ అయితే హోలోగ్రాఫ్ టెక్నాలజీని అయితే ఉపయోగించడం మనం చూడొచ్చు. ఇది కూడా మనం బుజ్జి అండ్ భైరవ సిరీస్ కి అయితే మళ్ళీ వెళ్ళాలి. అక్కడ నేను లాస్ట్ లో అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాను. రౌడీ మ్యాన్ అయితే పట్టుకుంటారు. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే అతను ఒక కిడ్, తను వాళ్ళ సిస్టర్ కి ఫుడ్ సంబంధించడానికి ఒక ఆటోమేటిక్ క్వాంటమ్ హోలోగ్రాఫిక్ ప్రొజెక్షన్ సిస్టమ్ అయితే అతను కనబెడతాడు. మన భైరవం మంచోడు కాబట్టి ఆ పిల్లని అయితే వదిలేస్తాడు. అండ్ ఈ సిరీస్ లో సో ఆ పిల్లల నుంచి అయితే ఈ యొక్క హాలోగ్రామ్ టెక్నాలజీ నేర్చుకుని ఇక్కడ అశ్వత్థామని కన్ఫ్యూజ్ చేయడానికి అయితే మన భైరవ ఆ టెక్నాలజీని వాడతాడు. నెక్స్ట్ మన కాంప్లెక్స్ హెడ్ అయితే ఆ యొక్క బౌంటీని ఖచ్చితంగా కావాలని అయితే అంటాడు. మన ప్రభాస్ ఈ విధంగా అయితే చెప్తాడు, నేను ఒక్క మిషన్ కూడా ఓడిపోలేదు, కావాలంటే రికార్డ్ చూసుకోమని చెప్పి. మరి మన బుజ్జి అండ్ భైరవ సిరీస్ లో అయితే 2 బౌంటీస్ ని పట్టుకోవడం అయితే మన భైరవ ఫెయిల్ అవుతాడు. మరి దానికి జస్టిస్ గా ఈ మూవీలో ఎలా చూపిస్తారనేది మనం ఫర్దర్ గా అయితే చూడాల్సి వస్తుంది. నెక్స్ట్ మనకు బుజ్జి కార్ యొక్క బ్యాక్ టైర్ సపరేషన్ సీన్ అయితే ఉంటుంది. నిజంగా అసలు ఆ సీన్ క్రేజీ అయితే ఉందని చెప్పాలి. సీన్ లో అయితే షమ్మాలలో అయితే ఫైట్స్ అయితే జరుగుతుంటాయి. మేబీ అది క్లైమాక్స్ ఫైట్ ఉండొచ్చు. ఆ తర్వాత వచ్చే ప్రతి షాట్ కూడా నెక్స్ట్ లెవెల్ లో ఉందని చెప్పాలి. ఆ లైన్ దూకడం కానీ, మన అశ్వత్థామ భైరవ యొక్క కార్ ని ఆపడం కానీ, నెక్స్ట్ ఆ పిల్లాడు బైక్ మీద ఎక్కి ఆ కూల్ ట్రాన్సిషన్ కానీ నిజంగా నెక్స్ట్ లెవెల్ ఉన్నాయని చెప్పాలి. ఇక్కడ మనం భైరవ యొక్క స్ట్రెంత్ అయితే చూడొచ్చు. కేవలం ఒక్క కిక్కితోనే అంతమందిని అయితే ఎగరేస్తాడు. నెక్స్ట్ అదే భైరవ అని అశ్వత్థామ అయితే ఉచ్చిపోపిస్తాడు. అండ్ ఇక్కడ మనం హోమం చేస్తున్న శోభన గారిని కూడా చూడొచ్చు. మేబీ ఈమె క్రూషియల్ రోల్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది. తర్వాత అశ్వత్థామ క్యారెక్టర్ బౌంటీ ఉన్న ఆ షిప్ ని ఎగిరేసి మ్యాడ్, అసలుకి ఎక్సలెంట్ షాట్ అని చెప్పలేదు. తర్వాత మనం వీరన్ అండ్ కైరా అయితే ఆ యొక్క ఫైట్ కి రెడీ అయ్యే ఎమోషనల్ సీన్ కూడా మనం ఇక్కడ చూపించారు. మేబీ ఈ యొక్క రెబల్స్ లాస్ట్ లో మనకు కాంప్లెక్స్ ని ఎదుర్కోవడానికి అయితే హెల్ప్ చేస్తారు. నెక్స్ట్ మన దీపిక గారు అయితే ఈ డైలాగ్ అయితే చెప్తారు, ఈ బిడ్డ కోసం ఇంకెంత మంది చనిపోవాలి. లాస్ట్ అండ్ ఫైనల్ మన కమల్ హాసన్ గారు కల్కి రోల్ ఎలా చూపిస్తారని ఇప్పటి వరకు అయితే వెయిట్ చేస్తూనే ఉన్నాము. నిజంగా అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయని విధంగా అయితే కలిని అయితే చూపించారు. నిజంగా మ్యాడ్ అసలుకి. మీరు కానీ ఆ యొక్క కలిని అబ్జర్వ్ చేసినట్టు ఆ నుచ్చుటి మీద ఒక ఘాట్ అయితే ఉంటది. మేబీ ఆయన రీబర్త్ అవుతున్నాడేమో అనిపిస్తుంది. అంటే యంగ్ గా అవడానికి ట్రై చేస్తున్నాడనే అర్థం అవుతుంది. అండ్ కమల్ హాసన్ గారి ఓన్ వాయిస్ యొక్క క్యారెక్టర్ కి పర్ఫెక్ట్ గా అయితే సింక్ అయింది. బుజ్జి యొక్క బ్రేక్ డౌన్ అయితే చేయలేదు, అంటే ఇంట్రడక్షన్ వీడియో యొక్క బ్రేక్ డౌన్ అయితే చేయలేదు, లేకపోతే అప్పుడే చెప్పుకున్నావాడిని. ఈ యొక్క వెహికల్ కి మొత్తం అప్సైడ్ డౌన్ తిరిగే ఎబిలిటీ కూడా ఉంటుంది. దాన్ని మనకి ఇక్కడ అయితే క్లియర్ గా చూపించారు. ఎప్పుడైతే ఆ యొక్క రాయి మీద ఎగిరి అలా వెళ్తుందో ఒకసారి ఆ షిప్ అట్లాగా ఫ్లిప్ అయ్యి ప్రభాస్ గారు వచ్చే ట్రాన్సాక్షన్ అయితే క్యాక్ అసలుకి గోల్డెన్ వర్త్ షాట్ అని చెప్పలేదు. సో ఈ విధంగా అయితే మన ట్రైలర్ అయితే ఎండ్ అవుతుంది. సో ఇది గైస్ కల్కి 2898 ఫస్ట్ ట్రైలర్ యొక్క కంప్లీట్ బ్రేక్ డౌన్ అయితే. నాకు దొరికిన కొన్ని హిడెన్ వీడియోస్ కూడా చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోతున్నట్టున్నారు. ఇంకొక సబ్స్క్రైబ్ బటన్ అయితే ఉంటుంది, దాన్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి గైస్. స్టే ట్యూన్.